విశాఖ విఎంఆర్డీఏ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చంద్రమౌళి. విఎంఆర్డీఏ చైర్మన్గా సనపల చంద్రమౌళి శుక్రవారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్ ఎరీనాలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రమణకుమారి, విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కేకే రాజు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జిల్లాకి విఎంఆర్డీఏ చైర్మన్గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మా గురువర్యులైన విజయసాయిరెడ్డి గారికి, అలాగే నాకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక బీసీనైన నన్ను ఒక విఎంఆర్డీఏ చైర్మన్గా నియమించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బీసీలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి సహకారం అందించి మనందరం ఆయన విజయానికి కృషి చేయాలని బీసీలను కోరుకుంటూ, అలాగే గతంలో ఏ ముఖ్యమంత్రిగా కూడా వెనుకబడిన తరగతులకు కానీ ఇలాంటి పదవులు ఇవ్వడం అన్నది చాలా తక్కువ. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తని గుర్తించి, మేము 10 ఏళ్ళ నుంచి పనిచేసిన కార్యకర్తని ఈరోజు గుర్తించి ఇచ్చారంటే ఆయన నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు కూడా ఏదో టైంలో ఆయన తప్పకుండా న్యాయం చేస్తారనడానికి నాదే నిదర్శనం. కాబట్టి అందరు కూడా పార్టీ కార్యకర్తలు అధైర్యపడకుండా ఉంటే తప్పకుండా ఆయన భవిష్యత్తులో అందరికి కూడా న్యాయం చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూడా అధికారులకి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఇక్కడికి వచ్చిన అభిమానులకి, మా రాజకీయ అందరికీ, అలాగే మా కేకే రాజు గారికి, వరద కళ్యాణ్ గారికి, వీలా వెంకటేశం గారికి, రమణకుమారి గారికి, అలాగే అవంతి శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ క్యాడర్కి భవిష్యత్తులో నా నుంచి ఏదున్నా కూడా నా సాయశక్తుల వాళ్ళకి వాళ్ళ విజయానికి కూడా నేను కృషి చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను.